కొడుకు కొడలు ఇంట్లోనని రోజులు రాత్రి పగలు కష్టపడి కయ్యానికి కాలు దువ్వి లేనిపోని కొట్లాటలు పెట్టి కొడుకు కొడలు మధ్యలున్న విషయాలలో ముక్కు దూర్చి తల దూర్చి పెంట పెంట చేసి రచరచ చేసి ఆఖరికి ఆ కొడుకు కొడలు ఇల్లు వదిలేసి వెళ్లిపోయి వేరే కాపురం పెట్టేదాకా తెచ్చుకుంటారు కొంతమంది మాయదారి అత్తలు. సరే ఇక మా వల్ల కాదు ఈ రచ్చని భరించడం, మాకు ఇంకా లిమిట్ లేదు పేషెన్స్ కి అని చెప్పేసి ఇక వేరే కాపురం పెట్టడమే ఆప్షన్ అని చెప్పేసి వేరే కాపురం పెట్టేస్తారు ఇక కొడుకు కోడలు. ఇక అయిపోయా వాళ్ళు వేరే కాపురం పెట్టిర్రో లేదో దీని అసలు డ్రామా స్టార్ట్ చేస్తుంది. చుట్టాలందరి దగ్గరికి పోయి నా కోడలు వచ్చి నా కొడుకుని నన్ను దూరం చేసేసింది, పెళ్ళం రాగానే వాడు మారిపోయిండు, వేరే కాపురం పెట్టేసిండ్రు మమ్మల్ని, ఇప్పుడు వీలు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని నంగనాచి మహానటి నకరాలు మింగుతుంది. ఓ చిన్న అత్త, ఓ నా పత్తి గింజ, నాకు ఒక విషయం అర్థం కాదు. వాళ్ళు ఇంటున్నన్ని రోజులు నకరాలు మింగితివి, చాలా నకరాలు చేసినావు, నంగనాచి నాటకాలన్నీ చేసినావు, వాళ్ళిద్దరి మధ్యలో ప్రశాంతత లేకుండా చేస్తేవి, కొట్లాటలు పెడితేవి, కయ్యాలకి కాలు దువ్వితివి. సరే నువ్వే కదా, నీ కోరిక ప్రకారమే కదా వాళ్ళు పోయి వేరే కాపురం పెట్టుకున్నారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ మహానటి నకరాలు చేస్తున్నావు? నువ్వు చక్కగుంటే అయిపోతుండే కదా, ఇదేం డబల్ డ్రామా నాటకాలు? మరి నీకు ఇంకో విషయం చెప్పాలా, నువ్వు ఇట్లుంటే నీ కొడుకుకి ఏం ఫరక్ పడదు, ఎందుకంటే నువ్వు జన్మనిచ్చినావు కాబట్టి. నువ్వు ఎంత నీచ నికృష్టమైన పనులు చేసినా వాళ్ళు నిన్ను భరిస్తాడు, కానీ నీ కోడలు నేను ఎందుకు భరించాలి? అది ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నదని చెప్పేసి నీ నాటకాలని భరించాలని అడుగుతున్నా నేను. ఈ కోడల్లో కూడా ఒక విషయం చెప్తున్నా, ఎప్పుడైతే ఈ పత్తి గింజ నకరాలు చేస్తారో ఈ అత్తలందరూ, ఎవరెవరు చుట్టాల దగ్గర పోయి మీ గురించి బ్యాడ్ గా చెప్తారో అదే చుట్టాలకి మీరు ఫోన్ చేసి నీ అత్త నీ ఇంట్లో ఏమేమి నకరాలు చేసిండేనో అన్ని చెప్పుండి, నష్టమేం లేదు. సరే ఆమె పెద్దరికానికి మనం గౌరవం ఇచ్చి ఆమె గురించి గుట్టు బయట పెట్టం గాని పెద్దరికమనా బొందరికమా? దానికే లేని యావ మనకెందుకు, చెప్పేసేయండి. ఇంకా 2 ఎక్స్ట్రాలు చెప్పండి, సిగరెట్ తోటి కూర్చుతుండే, అట్ల కాళ్ళతో వాతలు పెడుతుండే, చెప్పుతో కొడుతుండే, మస్తు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుండే మా అత్త అని చెప్పుండ్రి. ఎవరో ఒకరు పోయి అడుగుతారు దాన్ని, ఏంది ఇట్లా చేసినావంట కదా నీ కోడల్ని అని. అప్పుడు నీ అత్త నీ దగ్గరకు వచ్చి ఏంది ఇవన్నీ నేను చేసినా, ఎందుకు అట్లా చెప్తున్నావు అని చెప్పు అని అంటది. అప్పుడు మీరు అనాలే, అవునత్త నువ్వు చేయనివి నేను చెప్పినా, ఎందుకంటే నేను చేయనివి నువ్వు చెప్పినావు కదా, లెక్క సరిపోయిందని చెప్పుండ్రి. ఇట్లాంటిలకు అట్లనే చేయాలి. లేకపోతే ఏ ఆడపిల్ల అయినా సరే మంచిగా హ్యాపీగా ఉన్న లైఫ్ ని పెళ్లి చేసుకొని ఇంకా హ్యాపీగా చేసుకుందామని అనుకుంటారు, కానీ ఇట్లాంటి ముదరష్టపు అత్తల వల్ల జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్లు చేసుకుంటున్నారు. సూసైడ్లు చేసుకోవద్దు, ఎదురు తిరిగి దాని డ్రామా దానికి అప్పచెప్పుండ్రి. బికాస్ వీ డిజర్వ్ అ బ్యూటిఫుల్ లైఫ్.